హాయ్ హలో నమస్తే. మీరు చూస్తున్నారు టీజీ న్యూస్ i4. నేను మీ రాజేష్. మాట్లాడుతుందా అను మరి ఏందో తెలియదు నాకు. గదివేలు కూడా మొత్తం మంచి ప్రింట్ చేయించిన ఒక పాంప్లెట్ 2.5 పెట్టి ప్రింట్ చేయించిన. అందరికీ జాగ్రత్తగా పెట్టుకోండి, మీకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా నాకు ఫోన్ చేయండి అన్న చేయలేదు. అయినా సరే ఇప్పుడు మీరు మనం ప్రత్యక్షంగా ఒకరిని కలుస్తున్నాం కాబట్టి వాళ్ళకి చెప్పాలి, అమ్మ నీకే కాదు ఈ రాష్ట్రంలో నీ చుట్టాలకు, నీ పక్కాలకు, నీ ఫ్రెండ్స్కు ఎవరికి ఏ అన్యాయం జరిగినా చెప్తున్నాను. వాళ్ళందరూ నేను కలవలేను, కానీ మీరు నాకు చెప్పు, నేను కలిసినా నీకు తెలిసినంతటి నువ్వు చెప్పు ఇట్లా ఉన్నది పార్టీ అని. ఎక్కడికి పోయినా మనం బండు వేసుకుంటే అందరూ చూసి ఇది ఒక పార్టీ ఉంది అన్నట్టు తెలుస్తుంది. నేను జిహెచ్ఎంసీ పోయినా ఎక్కడికి పోయినా సరే మాటికి ఇట్లా చూస్తాను. నేను హోటల్ పోయినా ఎక్కడికి పోయినా మరి చూసేవాళ్ళు ఇప్పుడున్న కమిటీ మేడం గారు చాలా బాగా పనిచేసారు. మీరందరూ కలిసి పార్టీని చాలా ముందుకు తీసుకెళ్తున్నారు. ఇంకా 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 ముందుకు వెళ్ళాలి, ఇంకా గట్టి పడాలంటే మనము అక్టోబర్ 2 స్టేట్ కాన్ఫరెన్స్ ఎలక్షన్స్లో కొత్తలు ఎవరైనా అవ్వాలనుకుంటే, అధ్యక్షులు అవ్వాలనుకుంటే రమేష్ నాయుడు గారు చెప్పారు, దానికి ఒక అర్హత అనేది పార్టీ అధ్యక్షుని మీద 2 భుజాల మీద కూడా, తలకాయల మీద కూడా బరువు. పార్టీ అధ్యక్షుడు రైతులకు 100% రుణమాఫీ ఇస్తానన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకి 25% మాత్రమే రుణమాఫీ చేయడం జరిగింది. కాబట్టి మిగతాది కూడా ఈ విడతల వైజ్గా కాకుండా ఒకే విడతలో దీన్ని రుణమాఫీ కార్యక్రమం చేపట్టాలి. గతంలో ఎన్నికలకు ముందు కూడా రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే పోడు భూములకు పట్టాలు ఇస్తాము, పేదలకు ఇల్లు లేని వాళ్లకు ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఇంద్రమ్మ ఇల్లు ఇస్తాము, ఎవరికైతే ఇల్లు కట్టుకోవడానికి స్థలం ఉన్న వాళ్ళకి 6 లక్షల రూపాయలు ఇల్లు నిర్మించుకోవడానికి ఆ స్కీమ్ కింద ఇస్తామని చెప్పేశారు. మహిళలకు కూడా నెలకు 2500 రూపాయలు అకౌంట్లో ఇస్తామన్నారు. అదే ఈ ఏదంటే ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కూడా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. వాళ్ళ ఇష్టం అది కూడా. నేను మాత్రం అటువంటి వాళ్ళకి ఓటు వేయదు, అదొకటి. ఇంకొకటి దూరల్ అమీన్ గారు మాకు కర్ణాటక దీనికోసం వివరించి చెప్తారు. మాకు సరైన వివరాలు లేవు దాని గురించి. ఒకటి 25 తారీఖు నాడు మీటింగ్ ఉంది, మనం ఎప్పుడు బయలుదేరుతుంది చేయాలని కొంచెం వివరిస్తే మాకు కూడా బాగుంటుంది. అందరికీ నమస్కారం. కొన్ని నాతో అయ్యి వీళ్ళు కూడా వచ్చి ప్రాబ్లమ్ సాల్వ్ చేశారు. కొన్ని చాలా వరకు పనులు మేము చేసినాం. ఎవరికి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా మీకు కూడా స్పందిస్తా. ఎక్కడికి రావాలన్నా అక్కడికి వచ్చి మాట్లాడే శక్తి, సత్తా, హోదా మాకు అన్నీ ఉన్నాయి. ఇమీడియట్లీ స్పందిస్తాం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఏంటంటే కొంచెం వెనుకడుగు చేస్తారు, రాజకీయ ప్రభావం ఎక్కువ ఉంటుంది. అధికార పార్టీ ఎవరు ఉంటారో వాళ్ళకు సపోర్టింగ్గా బాగా మంది ఉంటారు. ఇప్పుడు కండువ కప్పుకుంటారు. ఈ కండువ ఎన్ని కండువలు మాస్తారో కూడా ఎవరికి తెలియదు. సో నేను అక్కడ ఉన్నా కాబట్టి, చూస్తున్నా కాబట్టి నాకు తెలుసు. అదే సంగారెడ్డి తుమ్మికింటాలో మేము చేసిన ప్రాబ్లమ్స్ వాళ్ళు ఎప్పటికీ మాతోటే ఉంటారు. కొన్ని ప్రాబ్లంలో వాళ్ళు ఇక్కడికి రాలేకపోయారు, కానీ చాలా ప్రాబ్లమ్స్ ఎవరికి ఎటువంటి ఉన్నా ఎక్కడికి వచ్చి చేయాలనుకున్నా చేస్తాం, సాధిస్తాం. ఒకటి ధైర్యంగా ఉండాలి. కొందరికి కొన్ని ఇష్యూస్ ఉంటాయి, కోఆర్డినేటర్గా ఉండాలి. ఎందుకంటే